విచిత్రమైనటువంటి వాతావరణం. ప్రతి అంశంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చిపోయి కొట్టుకుంటున్నారు. తలలు పగలగొట్టుకుంటున్నారు. పగలగొట్టుకుంటామని హెచ్చరించుకుంటున్నారు. ఒక్కసారి కనుక ఫోన్ కాన్వర్సేషన్స్ చూస్తే బహిరంగ బెదిరింపులు, ఈవెన్ రెండు పార్టీలకు సంబంధించినటువంటి మీమ్స్ పేజీలు చూసిన రెచ్చగొట్టుడు చర్యలతో ఉన్నారు. ఒకనాడు ఫ్యాక్షనిస్టులు, రౌడీలు ఎలాగైతే ప్రవర్తించేవాళ్ళు, అసలు నాయకులు బాగానే ఉండి కిందోళ్ళు కవ్వించుకుని తొడలు కొట్టుకుని ఎలాంటి అరాచకం చేశారో అలాంటి అరాచకాలు, మరొక బెజవాడ రౌడీజం, మరొక రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. తాడిపత్రి చల్లారింది, పల్నాడు ఆగింది, చంద్రగిరి తగ్గింది, బెజవాడ దారికొచ్చింది, ఇట్లాంటివన్నీ నడుస్తున్నాయి. కానీ నివురుగప్పిన నిప్పులాగా రగులుతున్నటువంటి రావణ కాష్టం రాబోయేటటువంటి 2 నెలలు కాదు, ఎన్ని నెలలు ఉంటుందో తెలియట్లేదు. ఎన్ని తలలు పగులుతాయో తెలియట్లేదు. ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో తెలియట్లేదు. ఎంతమంది ఆసుపత్రులు పాలవుతారో తెలియట్లేదు. ఎంతమంది జైళ్ళ పాలవుతారో తెలియట్లేదు. ఎంతమంది పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సి వస్తుందో తెలియట్లేదు. ఎంతమంది కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందో తెలియట్లేదు. అవన్నీ కంట్రోల్ చేయాల్సిన వ్యవస్థలు ఇక్కడ చోద్యం చూస్తున్నాయి. పార్టీలు, అధికార విపక్షాలు ఇద్దరూ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి.